ఈయడానికి ఇబ్బంది ఏమి ఇంకా ఎందుకు నేను ఆఫీస్కి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎస్టిమేట్స్ లేదు కాబట్టి కదా. ఏమంత ఈ కూడా కనడం అంత రహస్యం వీటిల్లో. ఇవాళ మొన్న చేస్తే నేను రావాల్సిన పని ఉండేది కాదు కదా. ముందు పెట్టుకోండి, 100 మంది వచ్చిన 100 మంది అడ్డపడ్డా. నేను 2 రోజులు ఎమ్మెల్యేగా భగవంతుడి దిగి వచ్చిన ఇట్లాంటి వాటికి కూడా ఆపలేదు. నేను ఒక్కడైనా వచ్చిన నేను ఆపేది 2 మంది వచ్చినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని అది లేని రోజు అన్ని రకాల ఇబ్బందులు పడతాను. ఈ పని మొన్నే చేస్తుంటే ఈరోజు నేను రావాల్సినటువంటి పని సమాచారం పడుతున్నట్టున్నాను. సీను జాగ్రత్త పెట్టుకో. మిగతా నా ప్రోగ్రామ్ బలోపతి ఇచ్చేయండి. మిగిలిన టెక్నికల్ శాంక్షన్ పెండింగ్ ఏదైతే ఉందో అధికారులు చెప్పారు. ఒక్క చెరువుకు సంబంధించి టెండర్ వేస్తే టెండర్ వేసినటువంటి వ్యక్తి 36% తక్కువకు వేశారు అని చెప్పారు. 36% తక్కువకు వేస్తే అంటే ఈరోజు రేట్లు చూస్తే 36% తక్కువకు వేస్తే దాదాపుగా మీరు వేసినటువంటి వాటిల్లో సగాటికి సగం కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి అర్థమైంది. అంటే 36% తగ్గించి వేసినటువంటి వ్యక్తి తనకు ఆదాయం రావాలి అంటే కనీసం 50% మీరు దాంట్లో అదనంగా వేసి ఉంటే తప్ప 36% తగ్గిస్తే ఒక 10% కాంట్రాక్టర్కి మిగిలేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రెట్టింపు పద్ధతిలో అంటే రూపాయికి 2 రూపాయలు, 2 రూపాయలకు 4 రూపాయలు, 4 రూపాయలది 10 రూపాయలు అంటే రెట్టింపు పద్ధతిలో మీ ఇష్ట ప్రకారం ప్రజల సొమ్ము దోచుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకుని నీరు చెట్టు అని చెప్పి పేరు పెట్టి రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు దోచుకుంటున్నారు, గ్రామ స్థాయిలో మండల స్థాయిలో అధికార పార్టీ నాయకులు దోచుకుంటున్నారు. దానికి సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులకు సంబంధించి సమీక్ష జరిపాం. సమీక్ష జరిపిన తర్వాత ఈరోజు దానికి సంబంధించినటువంటి మీరు తయారు చేసినటువంటి అంచనాలు ఒకసారి ఇస్తే ఆ గ్రామానికి వెళ్ళి మీరు ఎన్ని క్యూబిక్ మీటర్లు మీరు ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు అనేటువంటి వివరాలు మేము సేకరించుకుంటాము. అంటే అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అధికారులు మీరు ఇవ్వవలసినటువంటి పని లేదు ఎమ్మెల్యే గారికి, మేము మీకు అండగా ఉంటాము అని చెప్పి వాళ్ళని ప్రలోభపెట్టి వాళ్ళని మీకు ఏదన్నా ఉంటే కమిషన్లు అదనంగా తీసుకోండి, మీరు దీనికి సంబంధించి పర్సంటేజ్లు అధికంగా పొందండి, అంతే తప్ప మీరు ఎస్టిమేట్లు మాత్రం వాళ్ళకి ఇచ్చేదానికి లేదు, అవి బహిర్గతమైతే ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తే ఈరోజు మనం చేసుకునేటువంటి కార్యకర్తలకు సంబంధించి ఎందుకంటే ముడుపుల కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు చేరుతున్నాయి కాబట్టి వాళ్ళకి కూడా నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి. గ్రామ స్థాయి నాయకులకు నష్టం, మండల స్థాయి నాయకులకు నష్టం, నియోజకవర్గ స్థాయికులకు నష్టం, అధికారులకి నష్టం. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని అంచెలంచెలుగా దోచుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ అధికారులు పిలిచి చెప్పాను, మీరు నాకు ఎస్టిమేట్లు ఇస్తారా ఇవ్వరా, మీరు ఎస్టిమేట్ అంచనాలు కనుక ఇవ్వకపోతే మీ కార్యాలయానికి వచ్చి కూర్చుంటా, ఎస్టిమేట్లు ఏ విధంగా తీసుకోవాలో నాకు తెలుసు, నేను చేతకానటువంటి వ్యక్తిని కాదు, చేతకానటువంటి సమర్థత లేనటువంటి వ్యక్తిని కాదు అని చెప్పడం జరిగింది. అయితే ఇంజనీరింగ్ అధికారులు అనుకున్నారు పాపం, ఏదో ఎవరో చెప్పారు కదా, అయ్యా మీరేమో ఇవ్వద్దు అంటున్నారు, ఎమ్మెల్యే గారు నేను వస్తానంటున్నాడు, కాబట్టి మేము ఏమి చేయాలి అని అంటే మాకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి నిలువురిస్తారు అని చెప్పి పాపం 10 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను నాయకులను లేదా పాపం ఈ పని చేసుకునేటువంటి వ్యక్తులను పంపించారు. నేను ఈరోజు వెళ్ళి ఏదైతే ఇంజనీరింగ్ అధికారులకు చెప్పానో దానికి సంబంధించినటువంటి అంచనాలు అన్నీ కూడా ఈరోజు ఇంజనీరింగ్ అధికారుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా 4 జెరాక్సులు తీస్తున్నారు, అవి కూడా అందజేస్తామని చెప్పారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈరోజు ఏదైతే పనులు ప్రారంభమయ్యాయో వాటికి సంబంధించినటువంటి అంచనాలు అన్నీ కూడా ఈరోజు నా చేతుల్లో ఉన్నాయి. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏ గ్రామానికి ఏ పనులకు సంబంధించి అంచనాలు తయారు చేశారో, ఎంత మొత్తంతో అంచనాలు తయారు చేశారో మీ అందరికీ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో మీరే న్యాయ నిర్ణేతలకు వ్యవహరించి ప్రజాస్వామ్యం ఎవరైతే కొల్లగొడుతున్నారో అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళని నిలువరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎవడో ఈ సమాజానికి సంబంధించి 10 మంది పన్నుల ద్వారా కట్టి ప్రభుత్వానికి కట్టినటువంటి డబ్బుని ఇది చంద్రబాబు నాయుడు అబ్బసొత్తో మరొకటి అబ్బసొత్తో కాదు, ప్రజలు కట్టినటువంటి పన్నులతో ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కాబట్టి చంద్రబాబు నాయుడు పెత్తనం చేస్తున్నాడు తప్ప ఇదంతా చంద్రబాబు నాయుడు నాయన ఖర్జూర నాయుడుకి సంబంధించినటువంటి డబ్బు అయితే ఆయన ఏ విధంగా పంపిణీ చేసినా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ప్రజలకు సంబంధించినటువంటి డబ్బుని నీ అబ్బ సొత్తులాగా చంద్రబాబు నాయుడు ఏదైనా సరే వాళ్ళందరికీ తనకు సంబంధించినటువంటి కార్యకర్తలకు పందారం చేస్తాను అంటే ఊరుకునేది ఉండదు, సహించేది ఉండదు, ఉపేక్షించేది ఉండదు. శాసనసభ్యుడిగా
ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న రోజులు ఎంతమంది బుడబుడకాల వేషాలు వేసినా తల కిందకి కాళ్ళు పైకి పెట్టి పల్టీలు కొట్టినా నేను ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడంలో కానీ అనుకున్నటువంటి వ్యక్తికి ఏదైనా అన్యాయం జరిగితే నిలదీయడంలో కానీ ఎదురు తిరగడంలో కానీ ఎక్కడా రాజీ లేనటువంటి పోరాటం చేస్తాను తప్ప ఎవరో 10 మందిని చూసి భయపడు 10 మందిని చూసి మరొక విధంగా ఆలోచన చేసు లేదా ఇంకొకరు వచ్చారని చెప్పని ఈరోజు మీకు చేతని ఉంటే నాకు కనుక ఈరోజు కనుక మీరు ఇదే అంచనాకు సంబంధించినటువంటి కనుక ఇవ్వకుండా ఉండి ఉంటే నేను రాత్రి పొద్దుపోయినా లేదా తెల్లవాదులైనా సరే మీ ఆఫీసులో కూర్చొని అవసరమైతే మీ ఆఫీసులకు తాళాలేసి మీ ఆఫీసు ముందు మీరు తీసుకొచ్చి ఇచ్చిన దాకా ఆఫీసు వదిలిపెట్టి ఉండేవాడిని కాదు.